రైట్, అందరికీ నమస్కారం. నా పేరు ఆదిత్య. సో ఈరోజైతే ఒక అద్భుతమైన 3 రోజులు ఒక దేవతా ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్తున్నాను. ఆంజనేయ స్వామి వారిది ఈ కృష్ణా జిల్లా కృత్తివెన్ను అనేటువంటి అక్కడ జరుగుతుంది. సో ఈ 3 రోజులు మనం ఈ కార్యక్రమాన్ని అయితే చూద్దాం. ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ 7 గంటలు అయింది. ఇప్పుడు మనం బయలుదేరితే ఫుల్ చలి, కానీ అన్నీ రెడీగా ఉన్నాయి. సో యూ విల్ బీ పిన్డ్ టు మీరు నా హృదయంలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో ఏం చూస్తున్నానో మీరు కూడా చూడొచ్చు. రైట్, ఆల్ సెట్ టు గో. ఇంటి దగ్గర నుంచి రికార్డ్ బటన్ కొట్టకుండా చాలా మాట్లాడాను, అదేమీ రికార్డ్ అవ్వలేదు. ఆపదాంపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ శ్లోకం ఏంటంటేనండి, ఆపదాంపహర్తారం అని ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చదువుకోమని చెప్తారు. మీరు కూడా చదువుకోండి ఈ శ్లోకాన్ని. పాలకొల్లు నుంచి 50 కిలోమీటర్స్ మనం ఇప్పుడు ట్రయల్ చేసేది. ఈ కృత్తివెన్ను అనేటువంటి ఊరు నేషనల్ హైవే 216 మీదే మొన్న మీకు వీడియో పెట్టాను కదా, కాకినాడ అదే రూట్. కాకపోతే కాకినాడ వైపు కాదు, విజయవాడ వైపు, మోస్ట్లీ స్పీకింగ్ బందర్ వైపు. బందర్ ఇన్ ద సెన్స్ మచిలీపట్నాన్ని కూడా మనం బందర్ అంటాం. మనం అనడం కాదు, యాక్చువల్లీ అందరూ అంటారు, జనాలు బందర్ అంటారు. సో ఫ్యూయల్ అయితే ఉంది 2 పాయింట్లు సరిపోకపోవచ్చు, కన్సిడరింగ్ ద అమౌంట్ ఆఫ్ మైలేజ్ వీ గెట్ ఆన్ దిస్ 350cc రాయల్ ఎన్ఫీల్డ్ రీబార్న్. ఏదైనా హెచ్పి బంక్ వస్తే కొట్టిద్దాం. జియో బీపీ ఉంది. నేను మొన్న రీసెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసింది, జియో అండ్ బీపీ బ్రిటిష్ పెట్రోలియం కలిసి కొలాబరేషన్లో ఈ జియో బంక్లు లాంచ్ చేశారంట, ఆల్ ఓవర్ ఇండియా. కానీ హెచ్పిలో కొట్టిస్తే పెట్రోల్ ఏంటంటే ప్యూర్గా ఉంటుందని ఒక ముద్ర పడిపోయింది నాకు, అంతే. హెచ్పి పే చేస్తే కొద్దిగా పాయింట్లు వస్తాయి, రిడీమ్ చేసుకుంటే తర్వాత అట్లీస్ట్ 100 పాయింట్స్కి ఒక 1 లీటర్ ఫ్యూల్ అయినా కొట్టించుకోవచ్చు. అంటే నేను ఎగ్జాక్ట్లీ చెప్తున్నానో లేదో నాకు తెలీదు. ఏంటి బ్రో నువ్వు ఏది వెరిఫై చేసుకోకుండా ఏదో వేగ్గా చెప్పేస్తావు, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పవేంటి అని అనుకోకండి. దానికి నాకు కాన్సెప్ట్ తెలుస్తుంది, కానీ యాక్యురేట్గా ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ నేను ఒకసారి మిస్ అవుతుంటాను. యూ హ్యావ్ టు బేర్ విత్ మీ. బట్ ద సజెషన్ ఈజ్ హెచ్పి యూజ్ చేస్తే హెచ్పి పేతో పాయింట్లు రిడీమ్ చేసుకోవచ్చు. మేబీ జియోతో కూడా ఇలాంటి ఆఫర్ ఏమైనా ఉందేమో నాకు తెలీదు. అండ్ ఆల్సో ఇండియన్ ఆయిల్తో కూడా. సో నాకు క్లారిటీ అనేది లేదు ఇంకా. సో ఇక్కడ హాల్ట్ చేయాలి. మన వాళ్ళు వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు ప్రొసీడ్ అన్నమాట. ఇది మన సోలో రైడ్ ఏం కాదు, సో పర్లేదు, మన వాళ్ళు ఉంటారు. యాక్చువల్లీ నేను, సాయిరామ్ అన్న, రఘురామ్ మా ఫ్రెండ్, మేము ముగ్గురం, మేమందరం పురోహితులమే. వాళ్ళతో ఉన్నప్పుడు నేను కూడా పురోహితుడినే. సో వాళ్ళు ఫుల్ టైం పురోహితులు, చాలా చదువుకున్న వాళ్ళు, ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 25 years ప్లస్ ఉన్నవాళ్ళు. ఇన్ ద సెన్స్ వాళ్ళకి చిన్నప్పుడు 5 ఏళ్ళు 7 ఏళ్ళ వయసు నుంచి వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. నేను వాళ్ళకి జూనియర్ అని చెప్పాలి. బట్ ఎనీవేస్ ఈసారి ఈ అవకాశం నాకు వచ్చింది, ఈ ప్రతిష్ఠా కార్యక్రమానికి వెళ్ళే అవకాశం వచ్చింది. రూట్ మిస్ అవుతామనే భయం ఏం లేదు. కృత్తివెన్ను నుంచి కొంచెం లోపలికే వెళ్ళాలి, ఎక్కడికో నాకు ఐడియా లేదు, ఏదో లొకేషన్ ఉంది. సో అందులో మన రఘురామ్కి అయితే రూట్ తెలుసు, సో నో ప్రాబ్లం. సో అది టైం చూసుకుంటే ఆల్మోస్ట్ 19:16 ఇన్ ద సెన్స్ 7 గంటల 16 నిమిషాలు అయింది. ఆల్మోస్ట్ 6:30కి బయలుదేరదాం అనుకున్నాం. ఎప్పుడు ఇంతే అవుతుంది, జనరల్ మనకు తెలిసిందే కదా. ఒక టైం అనుకుంటే ఆ టైంకి ఎప్పుడు వెళ్ళలేము. వాటర్ కూడా హాట్ వాటర్ వేడి చేసుకుని ఫ్లాస్క్లో పోసుకుని తెచ్చుకున్నాను. చూద్దాం, హెల్మెట్ అన్నీ ఉన్నాయి, ఎలా ఉండబోతుందో చూద్దాం రైడ్. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, చూసాను, కాకినాడ యూట్యూబ్లో ఉంది. అది సరే, దీక్షాస్త్రం ఇస్తాడా? నేను 2 పంచులు ఎక్స్ట్రా తెచ్చాను. సరే, మన వాళ్ళు మాస్ మాస్ మామూలుగా ఉండదు, నీట్గా పంచి కట్టుకొచ్చేసారు.
నేనే ఎక్కువ సామాన్లు తెచ్చాను ఉన్న వాళ్ళకంటే. ఏదో ప్యానియర్స్ ఉన్నట్టున్నాయి పక్కన నాకు లెఫ్ట్ సైడ్లో. నవ్వుతుంటే సౌండ్ కూడా రావట్లేదు. A few moments later. మాకేమో ఇంటర్కాము సెనా ఇవేం లేవు, మొత్తం నాట్ బ్లాగింగ్ అంటాం దీన్ని. ఈ వైవి లంక ఇగో ఇక్కడే తిరుగుతుంటాం మేము. సో మన వాళ్ళని మిస్ అయ్యాను ఎక్కడో దారిలో, కనబడలేదు. సర్లేను నేను కొట్టుకుంటూ పోతుంటే ఒక దగ్గర దొరికారు. అంబులెన్స్ వెళ్తున్నప్పుడు దానికి దారి ఇవ్వాలి. మాస్ పెట్రోల్ బంక్ వచ్చింది. అబ్బా హెచ్పి కాదబ్బా, ఇండియన్ ఆయిల్. ట్రిప్ 1 అంటే లాస్ట్ ఫ్యూయల్ కొట్టించినప్పుడు 256 ఉందిరా. అంటే 256 డివైడెడ్ బై లైక్ ఫుల్ ట్యాంక్. సరిపోతుంది 8.75 లీటర్స్ కార్ తీసుకోండి. అలా కాదు, ఇలా పెట్టా. అయిపోయింది. ఫోటో కూడా నేను కొట్టాను, నువ్వు ఎందుకు చేసావు అంటాడు. అయిపోయింది. కంగారు ఆగట్లేదు ఎవరికి. ఏం చెప్తాం, వచ్చిందా స్లిప్? ఓకే రఘు, సరే 256.4 ఒక్కసారి ఆగదా. $256.4 డివైడెడ్ బై 900 8 లీటర్స్ అంటే 9 లీటర్స్ 28 ఇస్తుంది బండి. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను రూట్ మిస్ అయ్యాను. రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చిన సాంగ్ ఇంగ్లీష్ సాంగ్లో లెట్ ద స్కై ఫాల్ అండ్ ఎవ్రీథింగ్ క్రంబుల్ వి విల్ స్టాండ్ టాల్ అని ఒక. ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఆట కథ రాసేవా వినండి, చాలా చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంత పోయటిక్ వేలో చాలా అద్భుతంగా రాసినటువంటి ఒక స్తోత్రం, స్తుతి అనుకోవచ్చు. దాని లిరిక్స్ చాలా చాలా టచింగ్గా ఉంటాయి. ఆటకథ గణపతిని తిరిగి బతికించేవు కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటకథ మాయకే మాంగళ్యమును గట్టి కామదహనము సయ్యాట నీకు. అసలు ఎంత డెప్త్ లిరిక్స్ అది, అసలు మీరు అన్వయించుకుంటూ అర్థం చేసుకుంటూ తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 80% వచ్చాం. ఇంకంటే ఇంకా జస్ట్ 20 కిలోమీటర్స్ మాత్రమే ఉంది నా డెస్టినేషన్కి. బట్ ఐ హ్యావ్ టు సే, ఈ రోడ్ని డెఫినెట్గా మార్నింగ్ టైము ఎక్స్ప్లోర్ చేయాలి. చాలా బాగుంది. మార్నింగ్ ఇంకెంత బాగుంటుందో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్. మార్నింగ్ టైం ఇంకా బాగుంటుంది అనుకుంటా, బట్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఆట చదువుల తల్లి ఆట బంగారు బల్లి, ఆట చదువుల తల్లి ఆట బంగారు బల్లి, ఆట గద శ్రీచక్ర సంచారిణి ఆట గద రాశివా. విజయవాడ 120, మచిలీపట్నం 51, ఒంగోలు 213. మా డెస్టినేషన్ 6 కిలోమీటర్లే. అంటే మాటలో పడి 11 కిలోమీటర్స్ మాటలో పడి అప్పుడే 5 కిలోమీటర్లు వచ్చా. సో అది ఈ వీడియో కింతే.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అని రెగ్యులర్గా చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కానీ మైండ్లోకి ఏమీ రాదు. బట్ మీరే ఏదో ఒకటి నింపుకోండి. ఈ వీడియోకి ఇంతే బాగుందని అనుకుంటున్నాను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ లోపల సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, నాకు ఫాలో అవ్వండి. నాకు 2 అకౌంట్లు ఉన్నాయి. ఒకటేమో రెగ్యులర్ స్టఫ్, అందులో ఈ దేవుళ్ళు పురోహితం ఈ ట్రెడిషనల్ స్టఫ్ ఉండదు. ఇంకోటేమో పూర్తిగా ట్రెడిషనల్ స్టఫ్ ఉండేటువంటి అకౌంట్, ఇదొకటి అదొకటి. రెండిటిని ఫాలో అవ్వండి. అదే మీకు ఏది నచ్చితే, మీకు ఏది ఇంట్రెస్ట్ అలైన్ అయితే అది ఫాలో అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో.